మేడ్చల్ జోన్లోని పలు స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన సెల్ ఫోన్లను పోలీసులు ట్రేస్ అవుట్ చేశారు. సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ పోర్టల్ సహాయంతో కనుక్కున్నారు. దాదాపు 130 సెల్ ఫోన్లను బాధితులకు అందించారు. డీసీపీ కార్యాలయంలో పోలీసు అధికారులు కీలక విషయాలను ప్రస్తావించారు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న వ్యక్తులు ఎవరైనా వెంటనే సమీప పీఎస్లో కంప్లైంట్ చేస్తే వెతికి అందజేస్తామన్నారు. గత 3-4 మంత్స్ నుంచి ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎవరైతే ఫోన్లు పోయినాయో వాళ్ళందరి కూడా ఎవరైతే మాకు పోలీస్ స్టేషన్ కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళందరి కూడా డీటెయిల్స్ తీసుకొని సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేయడం జరిగింది. ఈ పోర్టల్ అనేది నేషనల్ వైడ్ గా ఉంటుంది. ఒక ఫోన్ మంది ఇక్కడ పోతే ఇండియాలో ఎక్కడ వాళ్ళు దాన్ని ఆపరేట్ చేసినా కూడా మనకి ఇన్ఫర్మేషన్ వస్తుంది. దానివల్ల మనం ఈరోజు దాదాపు 130 సెల్ ఫోన్లు రికవర్ చేయడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రజలందరూ కూడా వాళ్ళ ఫోన్లు వేరు సందర్భాల్లో ఏదైనా మార్కెట్ పోయినప్పుడు కానీ ఏదైనా అవసరం నిమిత్తం కానీ బయటికి పోయినప్పుడు వేరే వాళ్ళు మనం బిజీలో ఉన్నప్పుడు మన అటెన్షన్ని డైవర్ట్ చేసి వాళ్ళు తీసుకొని వేరే దగ్గర అమ్మిన సందర్భాలు ఉండొచ్చు. అట్లా జరిగి అంటే యాక్చువల్గా ఫోన్ కాస్ట్ కంటే కూడా దానివల్ల చాలా మనకి ఇబ్బందికి గురై ఉండవు. ఫోన్ కాస్ట్ 10,000 ఉండొచ్చు, 20,000 ఉండొచ్చు, 50,000 ఉండొచ్చు. దానికంటే విలువైనది ఏంటంటే అందులో సమాచారం, మనకు అన్ని కాంటాక్ట్స్ ఉంటాయి, ఇన్ఫర్మేషన్స్ ఉంటాయి. ఇవాళ రేపు ఫోన్ లేకుంటే ఏ పని చేయలేని పరిస్థితి ఉంది. అట్లా చాలా